ఆయనకి ఎంత సెంటిమెంటో అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఏ కార్యక్రమం ప్రారంభించాలన్నా, ఏ పథకం ప్రారంభించాలన్నా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆ జిల్లా నుంచి ఆయన స్టార్ట్ చేసేవారు. సో అలాంటి కరీంనగర్ జిల్లాలో మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లో కొన్ని అసెంబ్లీ స్థానాలు సిట్టింగ్ స్థానాలే కోల్పోవాల్సిన పరిస్థితి. సో వినోద్ కుమార్ గారు, మీరు ఎవరికైతే ఈసారి ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చారో అదే వినోద్ కుమార్ గారికి లాస్ట్ టైం కూడా ఇచ్చారు, బట్ ఓటమి పాలయ్యారు. ఓడిపోయినా కూడా ఆయన్ని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా చేసి ఆయన్ని గౌరవించుకున్నారు. సరే, ఇదంతా అయిపోయినా మళ్ళీ ఈసారి కూడా ఎంపీ టికెట్ ఆయనకే ఇచ్చారు. కాబట్టి ఈసారి ఎలా ఉండబోతోంది పరిస్థితి అనేది? ఈసారి కూడా కరీంనగర్ ప్రజలందరూ కూడా ఒక మేధావి, ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ క్షేత్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పరిచేటువంటి సత్తా, దమ్ము కలిగినటువంటి నాయకుడు బోయినపల్లి వినోద్ కుమార్ గారు కనుక వారికి గెలిపించుకోవాలనేటువంటి ఆలోచన గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలకు కూడా వచ్చింది. ఎందుకంటే మనం గత 5 సంవత్సరాలు చూసినాం, మతాలను విద్వేషాలు రెచ్చగొట్టి ఏ రకంగా యువకులను మతం పేరు మీద రెచ్చగొట్టి ఓట్లు దండుకొని గత 5 సంవత్సరాలు బండి సంజయ్ గారు పార్లమెంటు సభ్యునిగా కొనసాగి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి ఏం కూడా చేయలేకపోయాడు. ఈరోజు అదే బోయినపల్లి వినోద్ కుమార్ గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు స్మార్ట్ సిటీ కరీంనగర్ నగరాన్ని స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చి స్మార్ట్ సిటీ తీసుకురావడం జరిగింది. బీజేపీ వాళ్ళు ప్రేమ కొద్ది కరీంనగర్ స్మార్ట్ సిటీని ఏం చేయలేదండి. ఈరోజు కరీంనగర్ కాకుండా వరంగల్ ను, హైదరాబాద్ ను స్మార్ట్ సిటీ జాబితాలో చేరిస్తే వినోద్ కుమార్ గారు పార్లమెంటు సభ్యునిగా కేంద్రంతో ఫైట్ చేసి కరీంనగర్ ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ పాలక వర్గాన్ని ఒక తాటి మీద నడిపించి ఆ రోజు ఉన్నటువంటి పాలక వర్గ సభ్యులందరినీ కూడా ఢిల్లీకి తీసుకెళ్లి ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు దగ్గర తీసుకెళ్లి ఒత్తిడి తీసుకొచ్చి కరీంనగర్ నగరాన్ని స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చిన తర్వాత కరీంనగర్ నగరం గతానికి ఇప్పటికీ చాలా అభివృద్ధి చెందిందండి. ఏ వాడకు పోయినా మీకు మంచి స్మార్ట్ సిటీ బ్రహ్మాండమైన రోడ్లు కనిపిస్తాయి. స్మార్ట్ సిటీలో కూడా 50% షేర్ కేంద్రాన్ని, 50% షేర్ రాష్ట్రాన్ని. ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ కూడా మన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా వీరిని అనునిత్యం ఇక్కడ ఉన్నటువంటి పనులను కూడా పర్యవేక్షణ చేస్తూ కరీంనగర్ నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి పరచడం జరిగింది. అదేవిధంగా కొత్తపల్లి మనోహరాబాద్ రైల్ లైన్ కూడా ఈరోజు మనం చూస్తే సిద్దిపేట దాకా కూడా అది రైలు వస్తుందంటే దానిలో ముఖ్య పాత్ర బోయినపల్లి వినోద్ కుమార్ గారు. సిద్దిపేట నుండి సిరిసిల్ల, వేములవాడ, బోయినపల్లిని కరీంనగర్ కలుపుతూ ఆ రైల్వే లైన్ కు వారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు, అదేవిధంగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా ఉన్నప్పుడు ఎక్కువ శాతంలో నిధులు కేటాయించడం కానీ, నేషనల్ హైవేస్ తీసుకురావడంలో కానీ, అదేవిధంగా నవోదయ పాఠశాలలు కరీంనగర్ జిల్లాలో పెట్టాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చినప్పుడు కూడా వాళ్ళు పెట్టలేకుండా ఉన్నటువంటి సందర్భంలో మరి వారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా మరి పార్లమెంట్ సభ్యునిగా కరీంనగర్ నియోజకవర్గంలో విద్య, వైద్యానికి వారు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి శాతవాహన యూనివర్సిటీలో ఒక సైన్స్ సెంటర్ను ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా సిరిసిల్ల, కరీంనగర్లో ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడంలో కానీ వారు ముఖ్య భూమిక పోషించినారు. కనుకనే ఈరోజు కరీంనగర్ ప్రజలందరూ ఈరోజు బండి సంజయ్ గారికి ఓట్లేస్తే యువకులను మతం పేరు మీద రెచ్చగొట్టి రాజకీయాలు చేయడం తప్ప అభివృద్ధిలో వారు చేసింది కూడా ఏం కూడా లేదండి. ఈరోజు కరీంనగర్ బోయినపల్లి వినోద్ కుమార్ గారు అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప ఇప్పుడు కూడా మిగతా పార్లమెంట్ సభ్యులు ఎవరు కూడా చేసింది లేదు. ఈ 5 సంవత్సరాలు కరీంనగర్ ఒక 20 సంవత్సరాలు ఎక్కకపోయింది. అందుకే కరీంనగర్ ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు ఏంటంటే బోయినపల్లి వినోద్ కుమార్ గారు ఒక మేధావి, ఒక అడ్వకేట్. ఈరోజు పార్లమెంట్ లో బలంగా మన వాయిస్ వినబడాలంటే ఇటువంటి నాయకుడు, మేధావి ఉండాలనేటువంటి ఆలోచన కరీంనగర్ ప్రజలందరూ కూడా చేస్తా ఉన్నారు. ఈరోజు మన బండి సంజయ్ గారు గతంలో 5 సంవత్సరాలు పార్లమెంట్ లో అసలు ఎప్పుడు మాట్లాడిండో కూడా ఎవరికి కూడా తెలియదు. ఆయనకు తెలుగు తప్ప వేరే భాష కూడా రాదు, హిందీ కూడా మాట్లాడరు. మనం అనేక చర్చలలో బోయినపల్లి వినోద్ కుమార్ గారు మాట్లాడడం చూసినాం, తెలంగాణకు రావాల్సిన హక్కుల విషయంలో ప్రశ్నించడం చూసినాం. వారు 106 చర్చలలో పాల్గొన్నారండి. పార్లమెంట్ లో జరిగినటువంటి 106 చర్చలలో పాల్గొన్నారు. అదేవిధంగా 553 ప్రశ్నలు కేంద్ర ప్రభుత్వాన్ని వేసిన వారు పార్లమెంట్ సభ్యునిగా ఉన్నటువంటి కాలం 2014 నుండి 19 వరకు. ఆ విధంగా కేంద్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి కానీ, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి కానీ ఏం కావాలన్నా వారు తీసుకొచ్చేటువంటి నాయకుడు బోయినపల్లి వినోద్ కుమార్ గారు. కానీ ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ఇటువంటి నాయకుడు. మనం మతం పేరుతో మళ్ళీ ప్రజల్ని రెచ్చగొట్టి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు అదే పని చేసింది. మళ్ళీ మాట్లాడదాం హరిప్రసాద్ గారు. కానీ మీరు చెప్పిన ఇప్పుడు ఇవన్నీ అయితే బోయినపల్లి వినోద్ కుమార్ గారు
ఎంపీగా చేసిన టైంలో ఆయన పార్లమెంటులో ప్రశ్నించిన విధానం కానీ లేకపోతే స్మార్ట్ సిటీగా చేసినవి ఇవన్నీ ఉంటే 2019లో ఎందుకు ఓటమి పాలయ్యారు అనేది ఒకసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని అదే హరిప్రసాద్ గారు నేనేమంటలేదు, దాని గురించి నెక్స్ట్ మాట్లాడదాం, నెక్స్ట్ డిస్కస్ చేద్దాము అంటున్నాను అంతే. రైట్. ఒక నిమిషం శివగారు, ఒక నిమిషం అండి శివగారు నెక్స్ట్ ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులు ఎక్కడా లేవండి. ఆయన చేసినటువంటి